చల్లగా. Our very own coolest dude, Lohitaksh. నిన్నిలా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వేయనంతగా కనుల పండగే. ఏ నిన్నిలా చూసానే, అడుగులే తడబడే నీ వల్లే, ఏ గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే. నిన్ను చెరిపోయే నా ప్రాణం, కొరనమ నిన్నే ఈ హృదయం, నా ముందుందే అందం, నాలో ఆనందం, నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళేలా. వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళేలా. చిరు నవ్వే ఆ పైకిలా, చలి చలి గాలే వీచెంతలా, మరి నన్నే చేరెంతలా. నేను నీ నుంచి నువ్వు బయటకు రానివ్వు, మబ్బు తెరలు తెరుచుకున్న జాబిలమ్మలా. ఈ వర్షాన్ని స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళేలా. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా, ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవాళేలా. చంద్రబోస్ గారు నమస్తే లోహితాక్ష్. నమస్తే సార్. నమస్తే రా. బాగా పాడే ప్రయత్నం చేశావు, ఇంకొంచెం సాధన చేయాలి నాన్న. ఓకే సార్. ఎత్తుకోవడంలో కొంచెం ఆలస్యమైంది, కొంచెం భయపడ్డావు. 1-2 సార్లు సాధన చేస్తే భయం పోతుంది, ధైర్యంగా పాట పాడే వచ్చేస్తున్నాడు, నేర్పు వస్తుంది. ఇప్పుడు నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నీకు విషయం చెప్తాను, చెప్పండి సార్. పెద్దవాళ్ళకి అర్థమైతే చాలు. గవ్వకు సముద్ర నిర్వచనం ముత్యం, బొగ్గుకు కాల నిర్వచనం వజ్రం, నువ్వు చేసిన ఈ పొరపాట్లకు సంగీత నిర్వచనం పరమాద్భుతమైన గాత్రం. నాన్న, నీ అమాయకత్వం, ఆ స్వచ్ఛమైన నీ నేచర్, ద వే యూ పర్స్యూ యువర్ లైఫ్ అండ్ సింగింగ్ చాలా స్వచ్ఛంగా అనిపిస్తుంది. నాకు అసలు మార్కులు ఏ బుద్ధి కావట్లేదు. ఇక్కడ తప్పు జరిగింది ఆర్ ఇక్కడ
హై నోట్స్ ఇలా జరిగింది, నువ్వు లేట్గా స్టార్ట్, ఇవేవి చెప్పాలనిపించట్లేదు నిన్ను చూస్తుంటే. ఎంత ప్యూర్గా ఉన్నావో అంతే ప్యూర్గా పాడే ప్రయత్నం చేసావు నాన్న. అదే కావాల్సింది ఒక గాయకుడికి కానీ గాయనికి కానీ. కావాల్సింది ఏంటంటే దట్ ప్యూరిటీ. ఇక్కడ ప్యూర్గా ఉండాలి, థాట్స్ ప్యూర్గా ఉండాలి, ఇది ప్యూర్గా ఉండాలి. అప్పుడు పాడేది చాలా ప్యూర్గా వస్తుంది. అలాగే ప్యూర్గా తప్పులు చేసావు, పర్వాలేదు, వదిలేద్దాం. చాలా బాగా నేర్చుకున్నాను, సరేనా? నేర్చుకుంటాను నువ్వు మేడం. చాలా మంచి అబ్బాయివి, చాలా మంచి అబ్బాయివి. యువర్ అ ప్యూర్, యువర్ లైక్ అ గోల్డ్, యువర్ అ గోల్డెన్ బాయ్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మేడం. బాగా వింటూ ఉండు, సరేనా? వింటాను మేడం. సో ఎప్పుడు ఏది పాడాలన్నా నువ్వు బాగా విన్న తర్వాత, ఒక 10, 15, 20 టైమ్స్ విన్న తర్వాత అప్పుడు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయి. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. రోహితాక్ష్, నమస్తే సార్. బాగుందమ్మా. నీకు 2 టిప్స్ ఇస్తానమ్మా. ఒకటి, హై పిచ్లో పాడేటప్పుడు నీకు కంట్రోల్ బాగా వస్తూ ఉంది, లోలో కొంచెం కంట్రోల్ మిస్ అవుతుంది. సో ఏం చేస్తామంటే, ఏ సాధన ఏం చేసినా సరే యూ స్టార్ట్ విత్ హయ్యర్ నోట్స్. హై పిచ్లో పాట పాడడం స్టార్ట్ చేసి అట్లా కిందకి దిగుతూ 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 స్లోగా కమాండ్ సాధించు లో రేంజ్ మీద. నెంబర్ 1. నీకేమన్నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్చుకుంటున్నావా? నేర్చుకున్నాను మేడం. నేర్చుకుంటున్నావా? నేర్చుకున్నాను సార్ ముందు. ఏం నేర్చుకున్నావు? కీబోర్డ్ సార్. కీబోర్డ్ అంటే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నావా, మానేసావా? లేదు సార్. నీకు ఇన్స్ట్రుమెంట్ టచ్ ఉన్నప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల అది నీ వాయిస్ కూడా ఉపయోగపడుద్ది. పరస్పరం ఇన్స్ట్రుమెంట్ తెలిసి ఉండడం వల్ల వాయిస్ మీద కమాండ్ పెరుగుతుంది. సో డోంట్ లీవ్ ఇట్. ఓకే సార్. కీబోర్డ్ ప్రాక్టీస్ చేయమ్మా, నెంబర్ 1. చేస్తాను. అండ్ హై పిచ్లో నీ కమాండ్ ఉంది కాబట్టి అక్కడ స్టార్ట్ చేసి స్లోగా స్టెప్ బై స్టెప్ కిందకి దిగు, నీకు కమాండ్ వస్తుంది. ఈ 2 డెఫినెట్గా నీకు ర్యాపిడ్గా బాగా ఇంప్రూవ్మెంట్ కనబడుద్ది. కనపడకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. ఓకే? ఓకే సార్. చాలా బాగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా చల్లగా